Hi, hello guys. What's up? Hope all are doing good. ఈ వీకెండ్ స్పెషల్ సూపర్ హెల్తీ, సూపర్ టేస్టీ, సూపర్ ఫ్లేవర్ఫుల్, వెరీ రిచ్ అండ్ స్పైసీ స్మోకీ ఫ్లేవర్తో మన బోన్స్ని స్ట్రాంగ్ చేసే మటన్ పాయా కర్రీ. ఈ పాయా కర్రీ టేస్ట్ అయితే అల్టిమేట్ అనే చెప్పాలి. ఎందులోకైనా ఇట్టే సెట్ అయిపోతుంది. ఒక్కదానికని కాదు, చపాతీ, పరోటా, పుల్కా, సంగటి, అన్నం, ఈవెన్ బ్రెడ్లోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ విధంగా మీరు ఒక్కసారి ఈ పాయా కర్రీని ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోవాల్సిందే. ఇలా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి. రెస్టారెంట్స్ కంటే కూడా 10 రెట్లు టేస్టీగా ఉంటుంది. పదండి, వెరీ రిచ్ అరోమాటిక్ స్పైసెస్తో పాయా కర్రీ చేసేద్దాం. ముందుగా ఒక హాఫ్ డజన్ మటన్ పాయా తీసుకోండి. మనకి కావాల్సిన సైజులో వీటిని కట్ చేసుకొని ఈ పాయాని కాల్చడం వల్ల నల్లగా ఉంటాయి. బాగా శుభ్రంగా కడిగారంటే ఈ విధంగా తెల్లగా వచ్చేస్తాయి. ఇలా క్లీన్ చేసుకున్న పాయాని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న పాయాలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూను సాల్ట్ని యాడ్ చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి కలియ తిప్పి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక 10 విజిల్స్ వరకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం మన కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్లోకి 6 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 ఇలాచీ, 2 టీ స్పూన్ ధనియాలు వేసి ఒక 30 సెకండ్స్ వేయించండి. 30 సెకండ్స్ తర్వాత 100 గ్రామ్స్ ఎండు కొబ్బరి వేసి వీటిని దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి. చల్లారిన మసాలాని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్లా మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూర కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 100 ml ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆనియన్స్ మంచి డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ కారం వేసుకోండి. అలానే 1 స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటిని బాగా కలిపి వెంటనే టమాటోస్ని యాడ్ చేసుకోండి. ఒక 2 బాగా పండినటువంటి టమాటోల్ని ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ టమాటోస్ని బాగా మగ్గించుకుందాం. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించుకున్న టమాటోలోకి ఒక 2 టీ స్పూను ధనియాల పౌడరు, ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడరు, ఒక 1 టీ స్పూను మటన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ మసాలాలని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాని ఈ విధంగా ఫైన్ పేస్ట్లా చేసుకొని మసాలాలోకి యాడ్ చేసుకుందాం. వేసుకున్న కొబ్బరి మసాలాని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద దీన్ని వేయించుకుందాం. కొబ్బరి పేస్ట్ వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న గుప్పెడంత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో మసాలాని నూనె పైకి తేలేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పాయా సూప్ని వేసుకొని ఇంకాసేపు మసాలాని వేయించుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక 1 మినిట్ వేయించుకుందాం. ఖచ్చితంగా మసాలా అనేది ఎర్రగా వేయించుకుంటేనే పాయా కర్రీ టేస్ట్ అనేది తారాస్థాయికి చేరుతుంది. ఈ విధంగా మసాలా వేగి నూనె అనేది ప్యాన్ వదిలింది కదా. ఇప్పుడు ఇందులోకి ప్రెషర్ కుక్ చేసి పెట్టుకున్న మటన్ పాయాని వేసుకుందాం. వేసుకున్న పాయ మసాలా బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకొని వాటర్ లెవెల్ అనేది చెక్ చేసుకొని పాయాని ఇంకో హాఫ్ అన్ అవర్ వరకు బాగా కుక్ చేసుకుందాం. పాయ అనేది ఎంత బాగా ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఈ కర్రీ ఓవర్ కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ బాగా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆపేసి ఒక 10 మినిట్స్ వరకు కర్రీని అలానే వదిలేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే మన పాయా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇట్స్ లుక్ రియల్లీ అమేజింగ్ కదా. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఈ పాయా కర్రీ. ఆ పాయా షేర్వా చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇక దీని టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేను, అంత అద్భుతంగా ఉంది. స్మోకీ ఫ్లేవర్తో స్పైసీగా భలే వచ్చింది. ఇలా ఒక్కసారి మీరు నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బాయ్ గాయ్స్.